హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వావ్, స్పాంజీ క్యారెట్ కేక్. మీరు కూడా ఎప్పుడు నార్మల్ కేక్స్ తిని బోర్ కొట్టేస్తుంది అనుకుంటే తప్పకుండా మీరు క్యారెట్ కేక్ని ట్రై చేయాల్సిందే అండి. చూడండి ఎంత స్పాంజీగా మాయిస్ట్గా చాలా బాగుంది కదూ. సో ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలండి. దానికోసం కుక్కర్లో ఇలా సాల్ట్ వేసేసి కింద స్టాండ్ పెట్టి అండ్ గ్యాస్కెట్ మరియు విజిల్ లేకుండా 20 minutes పాటు మనం ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి కూడా మనం బటర్ పేపర్ వేసేసి డస్టింగ్ కోసం వీట్ ఫ్లోర్ మరియు ఘీ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే అలాగే అడుగున వీట్ ఫ్లోర్ వేసేసి అండ్ ఘీ రాసేసి అప్లై చేయాలన్నమాట. అండ్ 1 cup వీట్ ఫ్లోర్, 3/4 cup జాగరీ అండ్ 1/2 cup ఘీ అండ్ కొన్ని వాల్నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ 1 spoon ఆఫ్ బేకింగ్ సోడా, 1 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. అండ్ వెనిలా ఎసెన్స్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుండా లేదు. అండ్ 1 cup క్యారెట్ అండి, తురిమిన క్యారెట్ తీసుకుంటున్నాను 1 cup వచ్చేసి ఇక్కడ. అండ్ ఈ క్యారెట్లో కొంచెం గోధుమ పిండి వేస్తూ ఇలా వీడియోలో చూపించినట్టు కలిపి పెట్టుకోవాలి. అలా చేసుకున్నప్పుడు క్యారెట్లో ఒకే చోట ఉండిపోకుండా కేక్లో క్యారెట్ విడివిడిగా ఉంటుందన్నమాట, ముద్దలాగా లేకుండా. నేనైతే 2 క్యారెట్ తీసుకున్నాను, సుమారు 1 cup దాకా వచ్చేసింది. అండ్ ఎగ్లెస్ అన్నాను కదా, దానికోసం నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్ తీసుకుంటున్నాను. నా ముందు వీడియోస్లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. 4 tablespoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ తీసుకున్నాను, అంటే అవిసె గింజల పొడి అంటారు కదా అది. 4 tablespoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్కి 12 spoons వాటర్ వేసుకున్నాను అనమాట, అంటే 1:4 రేషియోలో ప్రకారము. ఇలా చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపించినట్టు బాగా తిప్పాలి, లేకుంటే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. అండ్ 1/2 cup కర్డ్, ఎందుకంటే ఎగ్ లేదు కాబట్టి. ఒకవేళ మీరు ఎగ్ వేసుకుంటున్నారంటే ఇవన్నీ ఏం అవసరం లేదు, 2 eggs తీసుకుంటే చాలన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ పేస్ట్ ఉంది కదా అది అండ్ కర్డ్ వేసుకొని ఒకసారి బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ విస్కర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. అండ్ జాగ్రీని కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఇలా బాగా విస్క్ చేసుకోవాలండి. అండ్ వెనిలా ఎసెన్స్ అండి, 2 drops చాలు, లేకుంటే ఎక్కువ వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువైపోయి కేక్ చెడిపోయే అవకాశం ఉంటుంది. వచ్చేసి ఆల్మండ్ బటర్ అండి, 2 tablespoons ఆఫ్ ఆల్మండ్ బటర్ వేస్తున్నాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. టేస్ట్ ఏమో ముందు ఎలాగుందో అలాగే వస్తుంది అనమాట. లేకపోతే క్యాషూనట్ బటరు, లేకపోతే పీనట్ బటరు అలాగ ఉంటుంది కదా, అలాగ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఘీ అండి. ఘీ వచ్చేసి మీరు ఘీ లేదు అంటే కొంచెం ఆయిల్ కొంచెం ఘీ 2 వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ప్లస్ కొంచెం బటరు తీసుకున్నాను. సో ఇది కూడా వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చాలా బాగా చేయాలండి. మీ దగ్గర ఇలా బీటర్ లేకపోతే, హ్యాండ్ బీటర్ లేకపోతే మీరు హ్యాండ్ విస్కర్తో అయినా చేయొచ్చు అనమాట. సో ఇలా మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు. తర్వాత వచ్చేసి మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తామన్నమాట. క్యారెట్ కేక్ చాలా బాగుంది, మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట, చాలా బాగా వచ్చింది టేస్ట్. సో అప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా షేర్ చేయాలని వీడియో తీసుకున్నాం అనమాట, ఎలాగైతే అలాగా అని. చూడండి ఇలాగ డ్రై ఇంగ్రీడియంట్స్ ఇలా జల్లెడతో పట్టి సీవ్ చేస్తే, అంటే జల్లెడ పడితే ఏమవుతుందంటే లంప్స్ లేకుండా చాలా నీట్గా కేక్ కూడా చాలా సాఫ్ట్గా ముందు చూపించిన వీడియోలో అలాగ వస్తుంది అనమాట. సో ఇప్పుడు జల్లెడలో గోధుమ పిండిని వేసుకున్నాం కదా, తర్వాత బేకింగ్ పౌడరు మరియు బేకింగ్ సోడా 2 వేసేసి ఇలా బాగా జల్లెడ పట్టుకోవాలండి, లంప్స్ లేకుండా. చూడండి ఇలాగా బాగా జల్లెడ పట్టుకుంటే చాలా బాగా వస్తుంది కేక్. సో అన్నీ వేసేసి ఇలా హ్యాండ్ విస్కర్తో ఇలా విస్క్ చేసుకోవాలి. అండ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా ఇలా చూపించినట్లు మరీ థిక్ కాకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదండి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ సినమాన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పొడి అంటారు కదా, చూడండి ఇలాగా వీడియో చూపించినట్టు. దాని తర్వాత క్యారెట్ కూడా వేసుకొని, అంటే క్యారెట్ ఒకేసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలన్నమాట. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ముద్దలాగా ఒకే చోట ఉండిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాగ కొంచెం ఓపిక్గా కొంచెం వేసుకుంటూ బాగా తిప్పుకోవాలి. మేమైతే వేసుకునేటప్పుడు 2 carrots ఫుల్ అయిపోతాయేమో అనుకున్నాము, లేదు ఇంకా కావాలంటే ఇంకొక కొంచెం 1/2 cup 1.5 cup వేసుకున్నా కూడా కేక్ బాగానే ఉంటుంది అనమాట. అలాగొస్తూ అది బాయిల్ అవుతే చాలా బాగుంటుంది కేక్లో అక్కడక్కడ అలాగా. చూడండి ఇలా కొంచెం వేసుకుంటూ దాన్ని బాగా తిప్పుకొని చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ ఎగ్ తింటారు అంటే మీరు 2 eggs వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, వాల్నట్స్, క్యాష్యూస్ అండ్ మీరు కావాలంటే కిస్మిస్ కూడా, అంటే ఎండి ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ బాదం కూడా వేసుకున్నాను నేను ఇక్కడ.
సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం పలుకులుగా చేసుకొని వేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అక్కడక్కడ నోటికి తగులుతూ అలా తింటూ ఉంటే. సో కొంచెం కలుపుకొని చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను ఇప్పుడు స్టీల్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు తీసుకునే స్టీల్ బౌల్ కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే చాలాసేపు 30 to 40 minutes అది లోపల బేక్ అవుతుంది కదా. సో పల్చగా ఉండే బౌల్ కంటే కొంచెం స్టీల్ది మందంగా ఉండే బౌల్ తీసుకోవాలన్నమాట. ఇలాగ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఎయిర్ బ్రేక్ అయిపోయి అండ్ కేక్ బ్యాటర్ కూడా చాలా నీట్గా ఈవెన్గా ఫామ్ అయ్యి కేక్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొన్ని నేను గార్నిష్ కోసం వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పలుకులుగా చేసుకొని వాల్నట్స్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి చాకో చిప్స్ కూడా వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర చాకో చిప్స్ లేకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి, బ్యాటర్ ఇలాగ రెడీ అయిపోయింది కదా, ఇది బేకింగ్కి రెడీ అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు బౌల్ని తీసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదా కుక్కర్ని, అందులో మనం 30 to 40 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 30 minutes తర్వాత చూశాను ఓపెన్ చేసి, అవ్వలేదండి ఇంకా కేక్. అది మీ కుక్కర్ సైజ్ బట్టి అండ్ కేక్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి, సైజ్ చిన్నదా అలాగా. సో ఇక్కడ మా కుక్కర్ చాలా పెద్దది, ఆల్మోస్ట్ 10 liters కుక్కరు, కాబట్టి టైం పట్టింది. ఒకవేళ మీ కుక్కర్ చిన్నదైతే కొంచెం తొందరగా అయిపోతుంది. చూడండి, మళ్ళీ 40 minutes తర్వాత, అంటే ఇంకో 10 minutes తర్వాత మేము పెట్టి చూసామన్నమాట. సో ఇప్పుడు మన చాకుకి ఏమీ అంటుకోలేదు కదా నైఫ్కి, కాబట్టి ఇది రెడీ అయిపోయింది కేక్. సో ఇలా బ్యాటర్ ఏది కేక్కి టచ్ అవ్వలేదు అంటే ఆ కేక్ రెడీ అయిపోయినట్లే. అండ్ కేక్స్ ఎప్పుడు మనకి నీట్గా రావాలి పోకుండా చుట్టూ అంటే ఆ కేక్స్ ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్కి వచ్చాకే మనము తీసుకోవాలి ప్లేట్లోకి. సో ఈ కేక్ నేను పక్కన పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చాక తీసుకున్నాను అనమాట. చూడండి, వావ్, స్పాంజీ క్యారెట్ కేక్ చూడడానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అలాగే ఉంటుందండి. బయట కొనడం కంటే ఇలా మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలకి మన పెద్దవాళ్ళకి అందరికీ పెడితే చాలా బాగుంటుంది కదా. సో ఈ క్యారెట్ కేక్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగో ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.